కొన్ని మాస్ కమర్షియల్ కథలకి పెట్టింది పేరు నందమూరి ఫ్యామిలీ. అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి నందమూరి కళ్యాణ్ రామ్ చాలా గ్యాప్ తీసుకొని తీసిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సన్ ఆఫ్ వైజయంతి అనే టాపిక్ వచ్చేసరికి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే 35 సంవత్సరాల కిందట ఒక పోలీస్ ఆఫీసర్గా మొత్తం భారతదేశం మొత్తాన్ని ఒక లేడీ సూపర్ స్టార్ రేంజ్లో ఊపేసిన విజయశాంతి గారిని మళ్ళీ అదే క్యారెక్టర్లో తీసుకురావటం అనేది చాలా సాహసంతో కూడుకున్న పని. అలానే కళ్యాణ్ రామ్ కూడా చిన్నప్పుడు కరెక్ట్గా 35 సంవత్సరాల కిందట ఎలా ఉంటారు అన్నట్టుగా అనిపించింది. కరెక్ట్గా ఆమె కొడుక్కి కూడా సూట్ అయిన క్యారెక్టర్ లాగా అనిపించింది. ఇలాంటి అన్ని పర్ఫెక్ట్గా కుదిరిన టైంలో ఏం చేశారు ఈ సినిమా కోసం స్పెషల్గా ఏం చేశారంటే ఒకే ఒక సీన్ కోసమే మిగతా సినిమా అంతా తీశారన్నట్టుగా నిజంగానే ఎన్టీఆర్ గారు చెప్పినట్టు క్లైమాక్స్లో ఉండే ఒకే ఒక సీన్ కోసం మిగతా కథ అంతా చుట్టూ రాసుకున్నారా అనిపించింది. మిగతా కథ అంతా కూడా వెరీ వెరీ కమర్షియల్, వెరీ నార్మల్. ఇకపోతే ఫైట్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి, చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఎక్కడైనా సరే అన్యాయం జరగకూడదు, ఆడు ఎవడైనా సరే బంధువైనా సరే ఆడికి శిక్ష పడాల్సిందే అని ఎదురు చూసే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విజయశాంతికి ఆ క్రిమినల్గా మారిన కొడుక్కి మధ్యలో జరిగే ఒక డ్రామానే ఈ కమర్షియల్ డ్రామా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మైనస్ల పాయింట్కి వచ్చేసరికి రిపీటెడ్ సీన్స్ చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉన్నట్టుండే. ఒక వైజాగ్ సిటీని ఎన్నుకున్న కథ ఇది. అందుకని చాలా కొన్ని చోట్లయితే చాలా బోర్ ఫీల్ అవుతాము. ఉండటానికి 2 గంటల 24 నిమిషాల సినిమా అయినా కూడా దాదాపు ఇది 3 గంటల సినిమా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇకపోతే ట్యాగ్ తెలుగు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి ఇస్తాను రేటింగ్ 2.5 out of 5. నేను మీ శివమల్ల.